రోజు నాకు ఏమైందో ఎగరలేకపోతున్నా. ఇవాళ ఏమైంది? పక్షులు బాగా వస్తున్నాయి. ఓ గడగా పక్షి ఎందుకు కింద పడ్డది? అబ్బా దాన్ని తీసుకొని పంజరంలో వేసుకొని చదువుకుంటా మంచిగా. దాంతో పాటు ఇంకో పక్షి కూడా వస్తుంది. అయితే పోయి మా బావకి చెప్తాడు, అక్కడ మంచిగా దొరకబట్టి పంజరంలో వేసుకొని మంచిగా చదువుకుంటా. దానికి తిండి అవి ఇవి అన్నీ పెడతా మంచిగా. అయ్యో ఎగరలేకపోతున్నానే. అయ్యో దేవుడా, ఇలాంటి కట్టం పై వాడికి కూడా రావద్దు దేవుడా. అయ్యో అయ్యయ్యో రామశంకర, నా బాధ చూడుండ్రి, ఎంత బాధ వచ్చెను చూడుర్రి, నా కట్టము చూడుర్రి. ఎగరలేక నేను ఏడా ఉంటే, పిల్లలందరి కాడా ఉంటే, ఎంత కట్టం వచ్చెను చూడుర్రి, నా బాధ చూడుర్రి, ఎంత బాధ వచ్చెను చూడుర్రి రావా. చెయ్యాలి, ఏం చేయాలో తెలుస్తలేదు. ఏం చేయాలో బావా, విష్ణు బావా. ఏమైంది? ఎందుకు వచ్చినావు? బావా బావా, గడా పక్షి కింద పడ్డది. దాన్ని దొరకబట్టి ఇత్తురా, పంజరంలో వేసుకొని చదువుకుంటా నేను. ఏంది? పక్షి కింద పడితే పంజాలు వేసుకొని చదువుకుంటావా? ఇక బుద్ధున్నా అని, అది గాలిలో ఎగిరే పక్షి. దానికి కొన్ని నీళ్ళు పోసి దాన్ని కాపాడి దాన్ని స్వేచ్ఛగా ఇచ్చిపెట్టాలి. రీతుందా నీకు? గట్లనే పడుతుంది బావా. నేను కూడా దానికి నీళ్ళు వస్తా, అన్నం ఎత్తా, దాన్ని నేను కూడా వస్తా. ఆడ ఇంకా బాగానే పక్షులు ఉన్నాయి, దాన్ని నీకు కూడా ఒకటి ఇస్తా. ఫస్ట్ అయితే పడుతురా నువ్వు. ఏంది? దాని దగ్గర బాగా పక్షులు ఉన్నాయా? ఆ పక్షులన్నీ ఉన్నాయంటే దాన్ని తీసుకుపోదామని ఆ ఫ్రెండ్స్ వచ్చినాయి అన్నట్టు. నీకు తెలియదు కదా, నీకు చూస్తప్ప ఏం జరుగుతుందో. సరే దా పోయిందా. అగో అగో బాగా గానే ఉన్నాయి. అగో ఎంత ముద్దుగా ఉందో, ఎంత నల్లగా ఉందో ఆ పక్షి. సూపర్ ఉంది అది. సూపర్ ఉంది తెలుసు. దానికి ఎనర్జీ లేక కింద పడ్డది కావచ్చు. దానికి వాటర్ పోసి అన్నీ ఎత్తా దేవుడుతుంది. అక్కడ ఒక పక్షి అక్కడ ఒక పక్షి ఎందుకు వచ్చినాయి తెలుసా? దానికి సహాయం చేయడానికి వచ్చినాయి. నువ్వు మంచిగా ఇన్న ఉండి చూడు ఏం జరుగుతుందో. సరే చూడవు. ఈ రోజు నాకు ఏమైందో ఎగరలేకపోతున్నా. నాకు ఏమైంది? ఓ దేవుడా, నాకు ఇలా ఎందుకు చేసావు దేవుడా? నాకు ఎంత బాధగా ఉందో తెలుసా?